కదిరి పట్టణంలో 2 రోజుల నుండి ప్రశాంతంగా జరుగుతున్న 10వ తరగతి పరీక్షలు. పోలీసుల సహకారంతో పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు. కదిరి టీడీపీ అభ్యర్థి ఎంపికపై నేడు తెరపడింది. కందికుంటకే అధిష్టానం టికెట్ కేటాయింపు. మైనార్టీ నాయకులు అత్తా చాన్బాషా వర్గం అత్యవసర సమావేశం. కదిరి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా లయన్ కాసిం ఖాన్ ఎంపిక. రేపటి నుండి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడి. చంద్రబాబు సర్కారుతో ప్రజలు విసిగిపోయారని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు జగనన్న పాలన కోరుకుంటున్నారని వ్యాఖ్యానించిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పివి సిద్ధారెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు కదిరి పట్టణంలో 2 రోజుల నుండి సాఫీగా జరుగుతున్నాయి. కదిరి మండలంలో 6 పరీక్ష కేంద్రాల్లో 1 రూరల్ మండల పట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తూ ఉండగా 5 పరీక్ష కేంద్రాలు కదిరిలో నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. మొత్తం 1737 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తూ ఉండగా వారిలో 3 విద్యార్థులు గైర్హాజరు అయినట్లు తెలిపారు. మండల విద్యాశాఖ అధికారి చెన్నకృష్ణ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు పూర్తి చేశామన్నారు. దీంతో పాటు పరీక్ష కేంద్రం వద్ద పోలీసుల సహకారంతో 144 సెక్షన్ అమలు చేశామన్నారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు 2019 ఈ రోజుకు తెలుగు పేపర్ 2 పరీక్ష పూర్తి కావడం జరిగింది. కదిరి టౌన్లో 5 సెంటర్లు, రూరల్లో పట్నం సెంటర్ మొత్తం 6 సెంటర్లో 1737 మంది విద్యార్థులు పరీక్ష రాయడం జరుగుతుంది. ఈ రోజుకి 3 విద్యార్థులు మాత్రమే ఆబ్సెంట్ కావడం జరిగింది. ఇప్పటివరకు ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. వీటికన్నిటికీ కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేసిన మా చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదే రకంగా ఇప్పటికీ రావాల్సినటువంటి పరీక్షా పత్రాలు ఫస్ట్ సెట్ సంపూర్ణంగా రావడం జరిగింది. సెకండ్ సెట్ రేపు రావడంతో కంప్లీట్గా పోలీస్ స్టేషన్లో పరీక్షా పత్రాలను పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకంగా అందరూ కూడా చొరవ తీసుకొని ఈ పరీక్షలను నిర్విఘ్నంగా కొనసాగించేలా ఏర్పాట్లు చేయడం జరిగింది. సార్ ఎన్ని సెంటర్లు సార్ మొత్తం? చెప్తే కదా 6 సెంటర్లనే. టౌన్లో 6, రూరల్లో 1. టౌన్లో 5, రూరల్లో 1, 6. మొత్తం ఎంతమంది విద్యార్థులు? 1737 మంది అలాట్మెంట్, 3 ఆబ్సెంట్. ఎక్కడ డీబార్ కానీ ఇంతవరకు మాల్ ప్రాక్టీస్ కేసులు అనేవి ఎక్కడ నమోదు కాలేదు ఇంతవరకు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంపికపై కొనసాగిన ఉత్కంఠకు నేడు తెరపడింది. మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జ్ అయిన కందికుంట వెంకట ప్రసాద్ కే టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. టీడీపీకి చెందిన మైనార్టీ నాయకులు అత్తా చాన్బాషా 2014లో వైసీపీ నుండి టికెట్ తెచ్చుకొని గెలుపొందారు. 2 సంవత్సరాల అనంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం టీడీపీలోకి మారుతున్నట్లు చాన్బాషా ప్రకటించారు. అప్పటి నుండి తెలుగుదేశం పార్టీని బలపరుస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన చాన్బాషాను కాదని కందికుంటకు టీడీపీ అధిష్టానం కదిరి స్థానాన్ని కేటాయించడంతో ఎమ్మెల్యే చాన్బాషా వర్గానికి చెందిన మైనార్టీ నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తమ నాయకులు చాన్బాషా ఏ నిర్ణయం తీసుకున్నా వాటికి కట్టుబడి ఉంటామని పట్టణ మండల స్థాయి నాయకులు మూకుమ్మడిగా నిర్ణయం తీసుకున్నారు.
గదర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చాంద్ బాషా అన్నను పక్కన పెట్టడం ఆయన తరపున మా అందరికీ చాలా బాధ కలిగించుకున్నప్పటికీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పార్టీలోకి తీసుకున్నప్పుడు ఏ హామీలు ఇచ్చైతే ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవం ఇచ్చారో ఇప్పుడు కూడా పక్కన పెట్టినప్పటికి కూడా మేము చాంద్ బాషా అన్న వెంటే ఉంటాం, ఆయన వెనకాలే నడుస్తాం, ఆయన నిర్ణయాల మేరకే పనిచేస్తాం. మాకు అధినాయకుడు చాంద్ బాషా అన్న గారే మా కదిరికి సంబంధించినంత వరకు మేము కోరుకునేది ఒకటే, మాకు ఏదో లోపల ఏసీ రూముల్లో హామీలు ఇచ్చేది ఒక వ్యక్తికి కాదు, మాకు కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన హామీ ఇవ్వాల. రేపొద్దున పార్టీ తరఫున ఆయనకు ఎమ్మెల్సీ కానీ ఏదో ఒక పదవి ఇస్తామని స్పష్టంగా హామీ ఇస్తే మేము 100కు 100% పార్టీ కోసం పనిచేస్తాము. అలాంటి హామీ వస్తే మాకు ఒక ధైర్యం ఉంటుంది. ఖచ్చితంగా చాంద్ బాషా గారికి న్యాయం చేయాలి. తెలుగుదేశం పార్టీ తరఫున ఖచ్చితంగా ఆ హామీ ఇస్తే మేము కూడా ఆయన వెంటే నడిచి పార్టీ కోసం పనిచేస్తామని తెలియజేశాను. ఈరోజు 70,000 మంది ఉండే మైనార్టీ కాన్స్టిట్యూషన్లో ఏదో ఈఆర్వి నెంబర్లు అవి ఇవి దొంగ సర్వేలు చేసి డబ్బులు ఇచ్చిన సర్వేలు పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా మించిపోయింది లేదు, ఇంకా 25 వరకు కూడా టికెట్ మార్చే అవకాశం ఉంది. ఇప్పుడైనా కూడా ఇంత పెద్ద మైనార్టీ ఉండే కాన్స్టిట్యూషన్ని దయచేసి ఇప్పుడు కూడా సర్వే చేసుకొని మీరు అప్పుడు మీ ప్రయోజనం చంద్రబాబు కావాలి, ఈ రాష్ట్రానికి విడిపోయిన రాష్ట్రానికి మేధావి అని గాలి పీల్చండే టైంలో కూడా ఇక్కడ మైనార్టీలు వైఎస్ఆర్టీపీలో నెలకు ముందు పోయిన వ్యక్తిని కూడా గెలిపించినారు. అది గుర్తు పెట్టుకొని ఈ రోజు కూడా ఇంకా సమయం ఉంది, చంద్రబాబు నాయుడు గుర్తించి మళ్ళీ సర్వే చేపించి మళ్ళీ చాంద్ బాషా రెడ్డి గెలుస్తారు. మీరు తప్పకుండా ఈ కార్యక్రమం 30 ఏళ్ళు అయిపోయింది తెలుగుదేశం మోసం చేయబట్టి మైనార్టీలు ఎక్కడే కానీ టికెట్ ఇవ్వలేదు కదిరిలో. ఇప్పుడు కూడా మేము కూడా మాకు హక్కు ఉంటుంది. ఈరోజు జిల్లాలో వైటాల రవి చనిపోతే ముందుగా కేసు పెట్టిన వ్యక్తి ఎవరంటే చాంద్ బాషా అని సునీతమ్మ కూడా తెలుసుకోవాలా. ఆయమ్మకు ఇంత మంచి వ్యక్తి ఎందుకు చెడ్డగా ఆలోచన చేసిందో తెలియదు. ఒకరి లిస్టు తీసి ఆయమ్మ చుమ్మను ఫస్ట్ ఇక్కడ బస్సు పగలొట్టి జైల్లో ఉండొచ్చిన వ్యక్తి చాంద్ బాషా అన్న. ఆయన ఒక హాజీ కూడా ఆయన కోసం పాటు పడితే ఈరోజు ఆయమ్మ ఎందుకు ఇంత కచ్చ సాధించుకుంటుందేమో మాకు అర్థం కాలేదు. మేము కూడా ఇక్కడ 6 లక్షల మంది ఉన్నాం. మేము ఈరోజు కూడా గుర్తించుకుంటే మేము కూడా అయినా మేము పార్టీకి మోసం చేయాలనుకోని ఇప్పుడు కూడా ఆశాభావంతో ఉన్నాము. మళ్ళీ అయినా కూడా చాంద్ బాషా అన్న టికెట్ వస్తుందనే ఆశతో ఉన్నాము. మళ్ళీ కూడా చాంద్ బాషా అన్న ఏ పార్టీలో ఏ దానికి ఏం పని చేయమని కూడా కట్టుబడి ఉన్నాము. ఆయనకు టికెట్ వస్తుందని నేను ఇప్పుడు కూడా అల్లాతో దువా చేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్నటి వరకు కూడా మన శాసనసభ్యులందరూ చాంద్ బాషా గారికి తెలుగుదేశం పార్టీ గదర్ నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటిస్తారని చెప్పి మన అందరి కూడా అనుకున్నాము. కానీ అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ మాజీ శాసనసభ్యుల పేరు అనౌన్స్ అయింది. కాకపోతే తెలుగుదేశం పార్టీ సారథ్యంలో ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి జరిగిందంటే చాంద్ బాషా గారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాతనే జరిగింది. ప్రతి ఊర్లోనూ రోడ్లు కావచ్చు, మంచినీటి సదుపాయం కావచ్చు, మసీదుల డెవలప్మెంట్ కావచ్చు, ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రతి అభివృద్ధి కూడా తెలుగుదేశం పార్టీలోకి చాంద్ బాషా గారు వచ్చిన తర్వాతనే అభివృద్ధి జరిగిందని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాతనే ప్రతి సామాజిక ప్రతి కులానికి భవనాలు కావచ్చు, మరి ఎస్సీ ఎస్టీ కాలనీలలో రోడ్లు కావచ్చు, మంచినీటి సదుపాయాలు కావచ్చు, రైతులకు ట్రాక్టర్లు కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, మరియు మైనారిటీలకు దుల్హన్ పథకం కింద కావచ్చు, మరియు పెళ్లి పథకంలో చేసుకున్నటువంటి దాంట్లో కావచ్చు, అనేకమైనటువంటి ఈ పథకాలను ప్రజలకు దగ్గర చేర్చడంలో ఆయన చేసినటువంటి కృషి చాలా గొప్పది. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆయన సేవలు వినియోగించుకుని ఈరోజు భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీలో ఆయన ఎలాంటి పాత్ర పోషించాలా తెలుగుదేశం పార్టీలో అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఆయనకు ఖచ్చితమైన హామీ ఇచ్చినప్పుడు ఆయన వెంట నడవడానికి ఇటు వచ్చిన తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ కూడా ఆయన వెంట నడవడానికి ఆయన గౌరవించి ఆయన మాట నిలబెట్టుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా అప్పుడు కూడా 2004లో టికెట్ ఇస్తామని హైదరాబాద్ బిల్లు పెట్టాడు. పిల్లమ్మితే పోయినాం. మేము టికెట్ అడిగితే సరే చాంద్ బాషా ఇస్తాను అన్నాడు. అంతలోనే బీజేపీ అలయన్స్ పెట్టుకున్నాం. బీజేపీ అలయన్స్ పెట్టుకున్నాం. చాంద్ బాషా ఏం చేయలేము, ఓరు పట్టు, నీకు మంచి అవకాశాలు వస్తాయి, నేనుండా నీకు అని చెప్పి అబద్ధ హామీ ఇచ్చాడు. అయితే అన్న సరేలే అని గమ్మున వచ్చినాం. అబద్ధ బీజేపీకి ఇచ్చిన పాఠశాలకు ఇచ్చిన దాంతోపాటు పార్టీ ఆదేశాల మేరకే మేము పనిచేసి బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించాం.
మళ్ళా రెండో తూరు కూడా మళ్ళీ అలయన్స్ పెట్టుకొని మళ్ళీ బీజేపీ కేటాయించినారు. సరేలేని మేము కూడా సైలెంట్ అయిపోయి గమనించినాం. తర్వాత 2009లో టికెట్ పోయినాం. టికెట్ పోతే బయోటా గియోటా అంతా తీసుకున్నారు హైదరాబాద్లో. చాంద్ బాషా నువ్వు 7 గంటలకు వచ్చి దీపాలు మిస్ ఎత్తుకొని వెళ్ళిపోదు అన్నాడు. సరే పోయినాం, నేను అన్న 5-6 మంది పోయినాం. పోతే చంద్రబాబు నాయుడు గారు ఉంచే కూర్చోండి అన్నాడు. మేము రూమ్లో కూర్చున్నాం. 8 గంటలకు ఫ్లైట్లో వచ్చేసినారు. కదిరి అనగానే రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ గల వ్యక్తులు మైనార్టీలు ఉన్నారు. మైనార్టీలకు ఇంతటి తీరని ద్రోహం చేసిన పార్టీ తెలుగుదేశం అని అందరూ మాకు నిందిస్తున్నారు. కనీసం వాళ్ళ ఓట్లు అడిగేకి కూడా పోయేకి మా ముఖం లేదు. ప్రతి మైనార్టీ నిలదీస్తున్నాడు. ఇంత అధికమైన మెజార్టీ ఉన్న ఈ నియోజకవర్గంలో ఎందుకు ఇలా చేశారు? మరి అత్తర్ చాంద్ బాషా అంటే ఒక జాతికి, కులంకు, మతం కాదు. అత్తర్ అంటే ప్రతి కులానికి, ప్రతి మతానికి సుహాసన ఇర్జన్ లాంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా ఈరోజు వేరే వాళ్ళకి ఇచ్చారంటే తీరని బాధతో మైనార్టీలు అంతా బాధపడుతున్నారు. వాళ్ళకి ఏ మొహం తీసుకొని మేము పార్టీ ఓట్లు అడగడానికి పోవడానికి మేము సిగ్గుపడుతున్నాము, తల దించుకుంటున్నాము. కదిరి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా లయన్ కాసిం ఖాన్ కు ఆ పార్టీ అధిష్టానం ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లయన్ కాసిం ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన నివాసంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కదిరిలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు పక్కన పెట్టి పార్టీ గెలుపులకు కృషి చేస్తామన్నారు. అందరినీ కలుపుకొని రేపటి నుండి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గపు రూపురేఖలు మారుస్తానన్నారు. దేశంలో, రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీని సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నేను అదే కాదు వాళ్ళిద్దరునా కదిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని మండల ప్రజలకు, సోదరి మండలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు మరియు నమస్కారములు. సోదరులారా, ఈ దినము నన్ను పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల ప్రకారం నన్ను కాంగ్రెస్ అభ్యర్థిగా కదిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయవలసిందిగా కోరడమైనది. ఇంతకుముందు పత్రికాముఖంగా నేను ఒక ప్రకటన చేశాను. ఈ 2019 ఎన్నికలలో పార్టీ పేరు చెప్పడం కానీ తప్పనిసరిగా ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా పోటీ చేస్తా అని అన్నాను. అదేవిధంగానే నేను 2019 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేశాను. అతి స్వల్ప ఓట్లతో కొన్ని పరిస్థితులలో ఓడిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతము నేను ఒకరోజు తిరుపతి ప్రయాణం అవుతుండగా పిసిసి అధ్యక్షుడు డాక్టర్ నీలకంఠపురం రఘువీరారెడ్డి గారు నాకు ఫోన్ చేసి, అన్న 2 గంటల నుంచి నీకోసం ప్రయత్నం చేస్తున్నాను, నీవు తప్పనిసరిగా ఒకసారి మా దగ్గర రావాలి, మీతో మాట్లాడాలి అన్నారు. మరుసటి రోజు నేను నీలకంఠపురం వెళ్ళాను. ఆ రోజు దాదాపు 2 గంటల సేపు నాతో చర్చించారు. వారు నాకు పిలిపించారు. కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పూర్వవైభవం రావాలంటే తప్పనిసరిగా మీరు రావాలి, కాంగ్రెస్ పార్టీలో చేరాలి, కదిరి అసెంబ్లీ నియోజకవర్గంలో నీ మీద అభిమానస్తులు, నిన్ను ఆదరించే వాళ్ళు చాలామంది ఉన్నారు, కాబట్టి తప్పనిసరిగా పోటీ చేయాలన్నారు. నేను అదే చెప్పాను, నేను హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశాను కాబట్టి అదే అవకాశం ఏంటంటే, లేదు మీరు అసెంబ్లీ అభ్యర్థిగా తప్పనిసరిగా విజయావకాశాలు ఉన్నాయి కాబట్టి మా మాట వినండి అన్నారు. వారి ఆదేశాల ప్రకారం నేను యాక్సెప్ట్ చేశాను. ప్రస్తుతము
ప్రజలకు నేను విన్నవించడం ఏమిటనగా, ఈరోజు బీజేపీ విశృంఖలంగా ప్రజలకు వ్యతిరేకంగా ప్రజల మనస్సులను ఇబ్బంది పెడుతూ డిమానిటేషన్, నోట్ల మార్పిడి, అలాగనే సేల్స్ ట్యాక్స్ను జిఎస్టీ అనే పేరుతో మార్చి విపరీతంగా ఘోరంగా ట్యాక్స్ వసూలు చేస్తూ ప్రజల దిగ్భ్రాంతులు చేస్తూ ఉంది. తర్వాత మైనారిటీస్ల మనస్సును కించపరుస్తూ మోడీ ప్రభుత్వం త్రిపుల్ తలాక్లో ఇంటర్ఫియర్ అయి విశ్వవ్యాప్తమైనటువంటి మా చట్టం, మా పర్సనల్లా ముస్లిం పర్సనల్లో జోక్యం చేసుకోవడం బాధాకరమైనటువంటి విషయం. ఇలాగ ఆయనకు అవసరంలే, ఆయన పట్టిందే బంగారంలాగా ఆయన అనుకున్నదే సిద్ధాంతంగా పాటించి ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక ముందడుగు వేస్తూ తాము స్టేట్ను డివిజన్ చేసామంటే అపవాదం ఉంది. ఆ అపవాదం అనవసరంగా రాలేదు. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ లీడర్లు ఉన్నారు, టీడీపీ లీడర్లు ఉన్నారు, అన్ని ప్రతిపక్ష లీడర్లు అందరూ కలిసి సమ్మతిస్తేనే రాష్ట్రాన్ని డివిజన్ చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ చేయలేదు. కేసీఆర్ ఒక పక్క, మన రాష్ట్రానికి ఒక పక్క డివిజన్ చేసి మనకి ఇచ్చారు. కానీ ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఆ ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు ఇస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ. కానీ మోడీ తిరుపతిలో ప్రమాణం చేస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు 5 సంవత్సరాలు ఇస్తే మేము 10 సంవత్సరాలు ఇస్తామన్నారు. 10 సంవత్సరాలైన ప్రభుత్వం కూడా పోతూ ఉంది, కానీ అది స్పందించలేదు. కడపటికి అమరావతి ప్రారంభమైనప్పుడు శంకుస్థాపనకు వచ్చి ఓన్లీ మట్టి పాత్రలు మట్టి ఇచ్చి ఇదే మట్టి అని భావించండి, నా పవిత్ర మట్టి అని, ఆ మట్టితోనే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు యువ నాయకుడు, ఇందిరాగాంధీ మునిమనవడు, అలాగనే జవహర్లాల్ నెహ్రూ గారి మునిమనవడు, ఇందిరాగాంధీ గారి మనవడు, సోనియా గాంధీ గారి కుమారుడు, వంశపారంపర్యంగా ఈ దేశానికి సేవ చేసినటువంటి గొప్ప కుటుంబం కాంగ్రెస్ పార్టీకి చెందిన జవహర్లాల్ నెహ్రూ కుటుంబం. ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు దేశ పర్యటనంతో చేసి రైతులు పడుతున్న బాధలు చూసి ఈ దేశంలో రైతులు సుభిక్షంగా ఉన్నటువంటి ఉద్దేశంతో 2 లక్షల రైతు రుణమాఫీ, అలాగనే భారతదేశం ప్రధానమంత్రిగా పదవి స్వీకరించిన వెంటనే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మొదటి సొంతంగా ఇస్తామని హామీ చేశారు. అలాగనే ఢాక్రా రుణమాఫీ, అలాగనే ప్రతి ఇంటికి కూడా గ్యాస్ సిలిండర్లు, 4 గ్యాస్ సిలిండర్లు పంపిణీ కార్యక్రమం, ఆదాయం కూడా తక్కువ ఆదాయం ఇంటికి ఆ కుటుంబం సంక్షేమాని కోసం నిధులు అలాట్ చేయడం, ఇలాగ అనేక సంక్షేమ కార్యక్రమం 19 సంక్షేమ కార్యక్రమాలతో రాహుల్ గాంధీ గారు దేశ పర్యటన చేస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో రైతుల సంక్షేమానికి 2 లక్షల రుణమాఫీ చేస్తే అంతకంటే మించింది లేదు. ఈరోజు రైతులందరూ ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో నేను మేనిఫెస్టో చూసి రఘువీరెడ్డి గారి పిలుపు మేరకు అప్పటికప్పుడు నేను ఒప్పుకున్నాను. పార్టీ ఎలా ఉందో పరిస్థితులు అనేది కాదు, ఇక్కడ మనకు కావాల్సింది సత్పరిపాలన, మంచి పరిపాలన, ప్రజలకు ఇతోధికమైన సేవ చేయడం, అంతేగాని ఇతరులాగా రౌడీజం, భూ ఆక్రమణలు, దురహంకారాలు ఇవన్నీ నాకు పనికిరావు. ఈ సమాజంలో నేను ప్రజలకు ఇతోధికమైన సేవ చేయాలి. ప్రతి పౌరుడు కూడా కదిరి నియోజకవర్గ ప్రతి పౌరుడు సుభిక్షంగా ఉండాలి. ఇళ్ళ పట్టాలు లేని ప్రతి వ్యక్తికి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి. అలాగనే ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా చదువుకుంటే ప్రతి పిల్లుడికి కూడా చదువు నేర్పాలి. అలాగే విద్యాసంస్థలు అభివృద్ధి చేయాలి. అలాగనే నిరుద్యోగ నిర్మాణం కోసం ఈ ప్రాంతంలో మనం కాటేజ్ ఇండస్ట్రీసు, తర్వాత రెడీమేడ్ ఇండస్ట్రీసు, అదే గార్మెంట్ ఇండస్ట్రీ ఇవన్నీ స్థాపించి ఈ ప్రాంతానికి అత్యధిక సేవ చేయాలనే ఉద్దేశంతో నాకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలందరికీ కూడా నేను ఇతోధికమైన సేవ చేస్తానని, అలాగే మనకు ఉన్నటువంటి తలుపుల మండలం కానీ, నంబులిపులకుంట మండలం, గార్లపేట మండలం, నలజేరు మండలం, తనకల్ల మండలం ఉన్నటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. నాకు కూడా బాంధవ్యాలు ఎక్కువ ఉన్నాయి, సంబంధ బాంధవ్యాలు, స్నేహితులు, కులాలకు అతీతంగా నాకు సంబంధాలు ఉన్నాయి అందరితో. కాబట్టి ఈ సంబంధాలు నన్ను ఒక ఎమ్మెల్యేగా, కదిరి ఎమ్మెల్యేగా గుర్తించి నాకు సేవ చేస్తారని, తర్వాత నా సేవలు ఉపయోగించుకొని
ఈ కదిరి నియోజకవర్గాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తయారు చేయాలని నా కోరిక. ప్రజలందరూ నాకు సహాయం చేసి నాతో సహకరించి నన్ను గెలిపిస్తారని ముక్కుల కష్టంతో మనం చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో టికెట్ అందించాలి కదిరిలో వాళ్ళందరూ సర్దుబేదలు సహకరిస్తున్నారు. పిసిసి అధ్యక్షుడు మాట్లాడారు కాబట్టి దాంట్లో ఇబ్బంది లేదు. నేను కూడా అందరితో మాట్లాడాను కాబట్టి ప్రతి లోకల్ నాయకులు కూడా వస్తున్నారు. అందరూ మేము కలిసిమెలిసితో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి లోకల్ నాయకులు కానీ మన ఇన్ఛార్జి కదిరి అసెంబ్లీ ఇన్ఛార్జి మన స్వామి గారు, హరిప్రసాద్ గారు, అలాగనే నల్లజెరువు ఇన్ఛార్జి గారు అందరూ మాకు సానుకూలంగా ఉన్నారు. కాబట్టి నేను ఈ అభ్యర్థిత్వాన్ని ఒప్పుకున్నా. నాకు వ్యతిరేకత ఎవరి దగ్గర లేదు. లోకల్ నాన్ లోకల్ డిఫరెంట్ ఇష్యూ. ఎందుకంటే బాలకృష్ణ హిందువులు పోటీ చేస్తున్నాడు, ఆయన నాన్ లోకల్ లేదా? అలాగనే జమి ఆయన ఎవరు ఇక్బాల్ ఈ ఫ్రమ్ కర్నూలు వచ్చి హిందూపురం ఎమ్మెల్యే పోటీ ఆయన నాన్ లోకల్ కాదా? వైఎస్ రాజశేఖర గారి భార్య హిందూపురం విశాఖపట్నంలో పోటీ నాన్ లోకల్ కాదా? నేను ఇక్కడ వాడిని నాగడ్డపల్లి ప్రాంతం వాడిని. నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి చదువుకొని ఈడ పెళ్లి చేసుకొని సంబంధ బాధ్యత పెట్టుకుని నన్ను నాన్ లోకల్ అనడం క్షమించాలని విషయం నేను క్షమించను. ఏం చెప్తాను, ఎందుకంటే ఎక్కడెక్కడో నుంచి వచ్చి పోటీ చేస్తారు. వాళ్ళకే నాన్ లోకల్ నాకెందుకు వచ్చింది? కాబట్టి నా ఓటు కూడా ఇక్కడే డోర్ నెంబర్ 8/144 నా 10 నా ఓటు ఇక్కడే ఉంది. నా బిడ్డల ఓట్లు, నా ఓట్లు. నేను వచ్చినప్పుడల్లా ప్రజలను గుర్తించి ఎక్కడైతే కష్టాలు ఉన్నారో వాళ్ళని ఆదరించి ప్రతి ఒక్కరు కూడా నేను సేవ చేస్తున్నా. నాకే పట్టింపులు కుల మతాలకు అతీతంగా ఎవరు వచ్చి నన్ను ఏ సహాయం అనేది చేసేవాడిని. కానీ ఇక్కడ నాన్ లోకల్ అనే పదం చాలా నన్ను ఇంకా కడప చంద్రబాబు సర్కారుతో ప్రజలు విసిగిపోయారని, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు జగనన్న పాలన కోరుకుంటున్నారని, ఎక్కడ చూసినా ఇప్పుడు ఫ్యాన్ గాలు వీస్తోందని, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్లి జగనన్నను ఆశీర్వదించమని కోరాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పెడవల్లి వెంకట సిద్ధారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక దత్తా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కదిరి పట్టణ రూరల్ మండలాల పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా 275 పోలింగ్ కేంద్రాలు ఉండగా ప్రతి పోలింగ్ బూత్ లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ వచ్చే విధంగా నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పోలింగ్ బూత్ సమస్యలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. చేసుకుంటే ఈ రోజు వరకు కూడా ఒక ఇంట్లో కూడా వేసిన పరిస్థితి లేదు. ఓ 2 సంవత్సరాల కిందట నేను విధాన కూర్చుంటే అక్కడ ప్రతి ఇక్కడ ప్రతి శంకుస్థాపన రాయి నాటేసిపోయారు. వచ్చేసి చెప్పి బ్యాంకు సీఎం ఫ్లెక్సీలు పెట్టారు. ఈ రోజు మీకు కనిపిస్తా ఉన్నా, నేను ప్రశ్నిస్తా ఉన్నా, మళ్ళీ కదిరి పట్టిన ప్రజలు ఓట్లు అడుగుతారు మళ్ళీ ఓట్లు అడగడానికి ప్రజలు అని చెప్పి నేను ప్రశ్నిస్తాను. ఇది ఒకటే కాదు, చాలా ఉన్నాయి ఇంకా సమస్యలు. ఈరోజు కదిరి పట్టణంలో రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో, డ్రైనేజ్ సౌకర్యం ఎంత అన్యాయంగా ఉందో చూస్తా ఉన్నాం. ఏ ఒక్కరికి కూడా ఈరోజు పట్టణంలో పేదలకి ఇల్లు స్థలాలు ఇచ్చిన పరిస్థితి లేదు, ఇల్లు కట్టించిన పరిస్థితి లేదు. కేవలం అవినీతి సొమ్ము కోసం అక్కడ అపార్ట్మెంట్ కడతా ఉన్నారు. ఆ అపార్ట్మెంట్ ఎవరైనా ప్రజలు తీసుకుంటే నష్టంగా మునిగిపోయినట్లే. ఒక్కొక్క అపార్ట్మెంట్ పైన 3 లక్షలు 4 లక్షలు అందరితో కట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు తప్ప పేదలకు పేరు చేసే కార్యక్రమం కాదు. ఇవన్నీ కూడా మనందరం కూడా ప్రజలకు తీసుకుంటున్నాం. రాబోయే 20 రోజులు మీరంతా కూడా కష్టపడండి. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడటమే లక్ష్యంగా కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా 22 లక్ష్యంగా మనందరం కూడా పనిచేస్తాం. 20 రోజులు కష్టపడితే 5 సంవత్సరాలు మీకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టపడుతుందని కూడా తెలియజేస్తున్నాం. మీరు పోరాడుతున్న ఒకటి కూడా
యొక్క దుర్మార్గ పనులు అయితేనేమి అవన్నీ కూడా మనం మాట్లాడుతున్నాం. చంద్రబాబు మొదటి సంతకం రోజు నుంచి ఏ విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా మోసం చేసి కేవలం అవినీతిలో డబ్బు సంపాదించుకోవడం ఒకటి ఒక లక్ష్యంగా ఈరోజు రాత్రి 9 గంటలు దాటితే ఇందుకోటి రోడ్డులో 3 ప్రపంచ యుద్ధం జరుగుతామని అనిపించినంత దారుణంగా ట్రాఫిక్ సమస్య ఉంటుంది. రింగ్ రోడ్డు కోసం 4 సంవత్సరాల కిందట శంకుస్థాపన చేసుకుంటే ఈ రోజు వరకు కూడా ఒక ఇంట్లో కూడా వేసిన పరిస్థితి లేదు. 2 సంవత్సరాల కిందట నేను నిరాహార దీక్షలో కూర్చుంటే అక్కడ ప్రతి ఇక్కడ ప్రతి శంకుస్థాపన రాయి ఆదేశపోయారు. వచ్చేసి చెప్పి బ్యాంకు సీఎం ఫ్లెక్సీలు పెట్టారు. ఈ రోజు మీకు కనిపిస్తా ఉన్నా నేను ప్రశ్నిస్తా ఉన్నా మీరు మళ్ళీ కదిలి పట్టిన ప్రజలు ఓట్లు అడుగుతారు మళ్ళీ ఓట్లు అడగడానికి ప్రజలు అని చెప్పి నేను ప్రశ్నిస్తాను. ఇది ఒకటే కాదు, చాలా ఉన్నాయి ఇంకా సమస్యలు. ఈరోజు కదిలి పట్టణంలో రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో, డ్రైనేజ్ సౌకర్యం ఎంత అన్యాయంగా ఉందో చూస్తా ఉన్నాం. ఏ ఒక్కరికి కూడా ఈరోజు పట్టణంలో పేదలకి ఇల్లు స్థలాలు ఇచ్చిన పరిస్థితి లేదు, ఇల్లు కట్టించిన పరిస్థితి లేదు. కేవలం అవినీతి సొమ్ము కోసం అక్కడ అపార్ట్మెంట్ కడతా ఉన్నారు. ఆ అపార్ట్మెంట్ ఎవరైనా ప్రజలు తీసుకుంటే నష్టంగా మునిగిపోయినట్లే. ఒక అపార్ట్మెంట్ పైన 3 లక్షలు 4 లక్షలు అందరితో కట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు తప్ప పేదలకు పేరు చేసే కార్యక్రమం కాదు. ఇవన్నీ కూడా మనందరం కూడా ప్రజలకి తీసుకుంటున్నాం. 20 రోజులు మీరంతా కూడా కష్టపడండి. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడటమే లక్ష్యంగా కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా మనందరం కూడా పనిచేస్తాం. 20 రోజులు కష్టపడితే 5 సంవత్సరాలు మీకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టపడుతుందని కూడా తెలియజేస్తున్నాం. మీరు ఒకరికి కూడా మీ ఇంటికి వచ్చే బాధ్యత మీరు తీసుకుంటారని కూడా గత 3 సంవత్సరాల్లో చాలా సార్లు చంద్రబాబు యొక్క మోసాలు అయితేనేమి, వైఫల్యాలు అయితేనేమి, ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గ పనులు అయితేనేమి అవన్నీ కూడా మనం మాట్లాడుతున్నాం. చంద్రబాబు మొదటి సంతకం రోజు నుంచి ఏ విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా మోసం చేసి కేవలం అవినీతిలో డబ్బు సంపాదించుకోవడం ఒకటి ఒక లక్ష్యంగా అభినందన మహారాజులు ఆహ్వానిస్తాం సార్ కూడా చెప్పుకున్న చాలా సోదరులు గుర్తుపెట్టుకుని ఆ రోజున పరిస్థితుల్లో 20 సంవత్సరాలుగా మైనార్టీ సోదరులు టికెట్ రాలేదు. 20 సంవత్సరాలుగా మైనార్టీ సోదరులు ఎన్నికలను దూరమయ్యారు. ఒక్క మార్గంలో కాంగ్రెస్ ఇస్తే కాంగ్రెస్ సాధించారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికలు జరిగింది. ఎవరైనా క్యాండిడేట్ చూడమని చెప్పడం జరిగిన రోజులు అప్పటికప్పుడు చంద్రబాబు గారు అది మైనార్టీ సోదరులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా మేము ఉదయించుకున్న మైనార్టీ సోదరులు ఆలోచిస్తున్నారా, తెలుగుదేశం ఆలోచిస్తున్నారా అదే ప్రతి ఓటు మైనార్టీ సోదరులకు మేము చదువు చేసుకుంటాము. ఇంకా అదే పొద్దున 2019 దాటి వచ్చిన 2024 మైనార్టీ ఇచ్చేది కూడా మేము అందరూ సహకరిస్తాం. ఎందుకంటే మైనార్టీ అందరూ నమ్ముకునేది ఒక బటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కదిరి పట్టణంలో 2 రోజుల నుండి ప్రశాంతంగా జరుగుతున్న 10వ తరగతి పరీక్షలు. పోలీసుల సహకారంతో పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు. కదిరి టీడీపీ అభ్యర్థి ఎంపికపై నేడు తెరపడింది. కందికుంటకే అధిష్టానం టికెట్ కేటాయింపు. మైనార్టీ నాయకులు అత్త చాన్బాష వర్గం అత్యవసర
కదిరి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా లయన్ కాసిం ఖాన్ ఎంపిక. రేపటి నుండి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడి. చంద్రబాబు సర్కారుతో ప్రజలు విసిగిపోయారని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు జగనన్న పాలన కోరుకుంటున్నారని వ్యాఖ్యానించిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పివి సిద్ధారెడ్డి.